హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. పార్ట్ 8 కంటిన్యూషన్. వాడిని ఈ పూటకు అలా వదిలేయమ్మా, రేపటికి సర్దుకుంటాడు. ప్యూర్ ఫెల్లో. ఐ పిటీ హిమ్ అంది వసంత. మాలతి కాఫీ తీసుకెళ్ళి కాఫీ తాగన్నయ్య అంది. ప్రసాద్ ఓసారి లేచి కూర్చుని కాఫీ తాగేసి గ్లాసు ఇచ్చేసి మళ్ళీ పడుకున్నాడు. మాలతి ఎలా పలకరించాలో తెలియక బయటకెళ్ళిపోయింది. ఆఖరికి 6 గంటలకి వెంకట్రావు గారు వచ్చాక ఆవిడ మళ్ళీ సోది చెప్పుకొచ్చింది. ఆయన నిట్టూర్చారు భారంగా. ఎవరికన్నా విరక్తి పుడుతుంది ఈ పరిస్థితుల్లో. చూడాలి, ఏం చెయ్యాలో తోచడం లేదు. ఏదో ఒకటి చెయ్యటానికి లేక వాడు పిచ్చెక్కుతున్నాడు అన్నాడు. అది సరే, ముందు ఏం జరిగిందో కనుక్కోండి కాస్త అరుద్దాగా అడిగింది. ఏం జరగడానికి ఏముందే, ఉద్యోగం రాలేదు, బాధపడుతున్నాడు అంటూనే అయిష్టంగా ప్రసాద్ అని పిలిచాడు. 2 సార్లు పిలిచాక సావిట్లోకి వచ్చాడు ప్రసాద్ నెమ్మదిగా. ఏమైంది ఇంటర్వ్యూ? ఈసారి సెలెక్ట్ కాలేదా? సరే, అయ్యిందేదో అయ్యింది. తిండి మానడం ఎందుకు? ఉద్యోగం రాకపోతే పస్తులుండాలా? ఉద్యోగం ఇస్తానన్నారు ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. ఒక్కసారిగా అందరి మొహల్లోకి కల వచ్చింది. ఆ తర్వాత అపనమ్మకంగా చూస్తూ మరేం అన్నారంతా ఒక్కసారిగా ఉత్సాహంగా. వాళ్ళిస్తానన్నది గుమస్తా ఉద్యోగం కాదు, వాళ్ళ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఇస్తామన్నారు. ఉండడానికి పెద్ద మేడ, కారు అన్నీ ఇస్తామన్నారు. ఏమిటి? తెల్లబోయారంతా. ప్రసాద్కి కాని ఉద్యోగం రాలేదని మతి చెలించిందా అన్నట్టు అప్రభితులై చూశారందరూ. ప్రసాద్, ఏమిటి మాట్లాడుతున్నావు? వెంకట్రావు గారు అందరికంటే ముందుగా తేరుకొని అడిగారు. అవును, ఇంకా 50,000 క్యాష్ ఇస్తామన్నారు. ఈసారి ప్రసాద్కి ఏదో అయిందన్న అనుమానం అందరికీ బలపడింది. అంతా ఆందోళనగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఒరేయ్, నీకు మతేమన్నా పోయిందా? కాంతమ్మ ఆందోళనగా అంది. ప్రసాద్ అందరి వంక స్థిరంగా చూశాడు. నాకేం మతిపోలేదు, బుర్ర చెడలేదు. తిన్నగా వినండి. ఆ కంపెనీ ప్రొప్రైటర్ నారాయణమూర్తి గారు నన్ను కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ చేస్తామన్నారు. ఇల్లు, కారు, క్యాష్ అంతా ఇస్తారు. కానీ ఒక షరతు మీద. వాళ్ళ అమ్మాయిని పెళ్ళాడాలన్నారు. ప్రసాద్ మాటలు ఉగ్గబట్టి వింటున్న అంతా ఒక్కసారిగా తేలిగ్గా నిట్టూర్చారు. అంతే కదా, దానికేం ఉంది? అంతా లక్షాధికారులు, అంతా బిజినెస్లు ఉన్నవాళ్ళు. నీకు పిలిచి పిల్లనిచ్చి హోదా, ఉద్యోగం, డబ్బు ఇస్తామంటే కొంప మునిగినట్లు మాట్లాడతావేరా కాంతమ్మ అంది ఆనందంగా. ఆగు! వెంకట్రావు గారు అసహనంగా కాంతమ్మని వారించి, అంతా లక్షాధికారులు, మేడలు, కార్లు, డబ్బులు అన్నీ ఇవ్వగలిగిన వాళ్ళకి నీ వంటి మంచి అల్లుడు దొరకలేదా? ఓ గుమస్తా కొడుక్కి బీకాం చదివి ఉద్యోగం చేసుకోవాలనుకునే మనలాంటి సామాన్యులకి పిల్లలెందుకు ఇస్తానన్నారు? ఆయన అనుమానంగా చూస్తూ అడిగారు. అప్పటికి ఆ విషయం అందరికీ తట్టి జవాబుకి ఆరాటంగా చూశారు ప్రసాద్ వంక. వాళ్ళ అవిటి పిల్లని పెళ్ళాడితే అదంతా లాభంగా ఇస్తారు. పోలియో వచ్చి 2 కాళ్ళు పడిపోయిన ఆ అమ్మాయిని, జీవితాంతం నడవలేని వాళ్ళ పిల్లని పెళ్ళాడితే నష్టపరిహారంగా ఇస్తారు. అవన్నీ ప్రసాద్ ఒక్కొక్క మాట వత్తి పలికాడు అందరినీ చూస్తూ. పిడుగుపడినట్లు నిశ్శబ్దం అయిపోయారంతా. అందరి ముఖాలు వెలవెలబోయాయి. అవిటి పిల్ల. అప్పటి వరకు ఆరాటంగా విన్న అందరి మొహాలు మాడిపోయాయి. కాంతమ్మ ఆందోళనగా చూస్తూ అంది. అంటే అన్నీ ఉన్న వాళ్ళెవరూ చేసుకోరని, ఇలా మనలాంటి వాళ్ళైతే
ఒప్పుకుంటారని ఉద్యోగం, డబ్బు అన్నీ ఇచ్చి చేద్దామనుకున్నారన్నమాట. లేకపోతే వాళ్ళు మనలాంటి వాళ్ళ మొహం అన్న ఎందుకు చూస్తారు? ఏదో లోటుండబట్టే ఆశ చూపించి అల్లుడిని చేసుకోవాలనుకున్నారు. బాగానే ఉంది, ఇంకా ఏమిటో అనుకున్నాను. దానికోసం ఇంత బుర్ర చెడగొట్టుకుని తిండి మానుకోవడం ఎందుకు? వెంకట్రావు గారు విసుగ్గా అన్నారు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. అంతా ఆశ్చర్యంగా చూశారు. ఏమిటి? అవిటి పిల్లను చేసుకుంటావా? మతిగాని పోయిందా అని కాంతమ్మ అడిగింది. ఎంత డబ్బు, ఉద్యోగం అవి ఇచ్చినా చూస్తూ చూస్తూ అవిటి దాన్నెలా చేసుకుంటావు? పెళ్ళంటే జీవితాంతం ఉండేది. నడవలేని భార్యతో ఏం కాపురం చేస్తావు? ఏం సుఖపడతావు? వెంకట్రావు గారు అసహనంగా అన్నారు. కాపురం చెయ్యవచ్చని, పిల్లలు కలగటానికి ఏ లోపం లేదన్నారంట డాక్టర్లు. అయితే మాత్రం కాళ్ళు లేని భార్యతో ఏ సంతోషం లేకుండా డబ్బు తింటూ బతుకుతావా ఏమిటి? అంది కాంతమ్మ. తల్లి ప్రాణం అంగీకరించలేదు. అమ్మా, ఏ సుఖం అన్నా డబ్బుతోటే ముడిపడి ఉందని ఈ 2 ఏళ్లలో నాకు బాగా అర్థమైందమ్మా. ఉద్యోగం లేకుండా, డబ్బు లేకుండా నానా బాధలు పడుతూ బతికే కంటే డబ్బిచ్చే సుఖాలన్నా పొందడం తెలివైన పని అని నిర్ణయించాను. డబ్బు లేకుండా పిల్లం ఉండి మాత్రం పొందే సుఖం ఏముంటుంది? పస్తులు, రోగాలు, పిల్లలు ఏడుపులు మధ్య పొందే సుఖం ఏముందమ్మా? కనీసం డబ్బుంటే భార్య స్థానంలో 10 మంది పనివాళ్ళు నాకు అన్నీ అమరుస్తారు. సంసారానికి భార్య ఉంటుంది. కారు, మేడ, డబ్బిచ్చే సుఖాలని వదులుకోవడం తెలివి తక్కువమ్మా. ఆలోచించు. వాళ్ళిచ్చే 50,000తో వసంత, మాలతికి పెళ్ళిళ్ళు చేయవచ్చు. కమలకి టైపది నేర్పించి మా ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించవచ్చు. నాకొచ్చే జీతంతో మనం హాయిగా బ్రతకవచ్చు. శంకర్కి మంచి చదువు చెప్పించవచ్చు. మీ కొడుకు అంత హోదాలో ఉన్నాడంటే మీకు గర్వం కాదు? ఈ పెళ్ళి వద్దంటే ఎప్పుడో ఏదో గుమస్తా ఉద్యోగం దొరకవచ్చు. 400-500తో చాలని జీతంతో నేను నా సంసారం తినక గడపాలి. మిమ్మల్ని ఆడుకునే అవసరం అసలుండదు. అమ్మా, నేను ఉదయం నుంచి అంతా ఆలోచించాను. నేను ఈ అవకాశం వదులుకోనమ్మా. ఒక కాళ్ళు లేని లోటు తప్ప మిగతాదంతా ఆలోచిస్తే అదృష్టం కొద్దీ ఈ అవకాశం నాకు వచ్చిందనుకోవాలి. అంచేత మీరు నాకు అడ్డు చెప్పకండి నాన్న, ప్రసాద్ స్థిరంగా అన్నాడు. అందరూ మౌనంగా ఆలోచనలో పడ్డారు. భవిష్యత్తులో తమ స్థితిగతులు ఈ పెళ్లితో ఎలా మారేది అంచనా కట్టసాగారు. ఎవరి మనసులో వారు. వెంకట్రావు గారి బుర్రలో 50,000 కదిలాయి. ఇంకో జన్మ ఎత్తినా అంత డబ్బు తను సంపాదించలేడు. ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళు ఎలా చెయ్యను భగవంతుడా అని బెంగ పెట్టుకున్న తరుణంలో ఆ డబ్బుతో పెళ్ళిళ్ళు, పేరంటాలు, చదువులు అన్నీ అయి నిశ్చింతంగా ఉండవచ్చు. ఈ దినదిన గండం బ్రతుకు నుంచి విముక్తుడై హాయిగా బతకవచ్చు. అందరి మనసులు డబ్బు ప్రభావానికి ప్రలోభపడ్డాయి. కానీ చూస్తూ ప్రసాద్ని ఉరికంపం ఎక్కించినట్టు ఏదో బాధగా అనిపించి, తమ స్వార్థం కోసం ప్రసాద్ సుఖసంతోషాలని బలిపెట్టాలా? తమ కోసం వాడు అంత త్యాగం చేయిస్తుంటే సంతోషంగా అంగీకరించాలా? ఎవరి మనసుల్లో వారే బాధపడ్డారు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.